శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్న పోలీస్ సిబ్బంది కోసం ప్రత్యేక ధ్యాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ధ్యానం శారీరక మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సరానా పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీరామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియం నందు పోలీసులకు ధ్యాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ సరానా పాల్గొన్నారు. మన రెండు భుజాలు ఎంత తేలిగ్గా ఉన్నాయంటే కరిగిపోతున్నట్లుగా భావిద్దాం. మన రెండు చేతులు ఆ శక్తి ఇప్పుడు మన చేతుల ద్వారా ప్రయాణం చేస్తూ చేతుల పైభాగం వస్తాయి. మామూలుగానే ఎక్కువ ఆలోచన వస్తాయి, మనం తట్టుకోలేము, మన చేత కాదు అని చెప్పేసి మనం వదిలేస్తాం. మెల్లగా నిదానంగా మన దృష్టిని నేను హృదయం మీద ధ్యానం చేస్తున్నాను. హృదయం శ్రీరామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియం నందు 3 రోజుల పాటు ధ్యాన శిక్షణ శిబిరం పోలీసులకు నిర్వహిస్తున్నారు. పోలీసులు నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతతతో తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ధ్యానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులలో ఏకాగ్రత పెంచడానికి, మానసిక ఒత్తిడి తగ్గించడానికి 3 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ధ్యానాన్ని క్రమం తప్పకుండా సాధన చేయటం వలన జీవితంలో ఖచ్చితంగా సానుకూలత పెరుగుతుందని, ఆలోచన విధానంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి నాట్ ఓన్లీ మెంటల్ బెనిఫిట్స్తో పాటు ఫిజికల్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. అంటే దీని గురించి నేను కూడా రీసెంట్లీ ఒక లిటరేచర్ చదివాను. సో దాంతో వీ కెన్ మోడిఫై అవర్ థాట్స్ ఆల్సో. దాంతో చాలా బెనిఫిట్స్ వస్తాయి మనకి. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ దట్ ఇది మనకి ఇంకా 2 days సెషన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి అందరికీ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.